ప్రైజ్ ద లార్డ్. దేవుడు మనల్ని ప్రేమించి మనకు మరొక దినాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు. అందుని బట్టి దేవునికి స్తోత్రం. ఉదయకాలము దేవుని వాగ్దానం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20-21 వచనాలు. అడుగు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తిగల దేవుడు. సో దేవుడు మనల్ని ప్రేమించి దినమంతటి కొరకై ఈ శ్రేష్టమైన ప్రశస్తమైన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చారు. అడుగు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తిగల దేవుడు. సో మనము ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో చదివినట్లయితే అనేక విషయాలు అక్కడ రాయబడుతూ వచ్చాయన్నమాట. సో మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికంగా చేసేటువంటి ఆ దేవుని యందు మనం నమ్మిక ఉంచుతూ వచ్చినప్పుడు, ఆ దేవుని యొక్క ప్రేమను మనం కనుగొంటూ వచ్చినప్పుడు, సో మనము ఖచ్చితంగా మనం ఊహించు వాటన్నిటికంటే అడిగే వాటన్నిటికంటే కూడా దేవుడు అత్యధికంగా అనుగ్రహిస్తాడు అనమాట. సో మనం దేవుని యొక్క వాక్యంలో చదివితే జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును అని రాయబడుతూ వచ్చింది. అంటే సో దేవుని యొక్క తన మహిమైశ్వర్యం చొప్పున సో మనకి దయచేయాలని దేవుని యొక్క ఉద్దేశం. సో అట్ ద సేమ్ టైం మన ప్రభువులో కూడా ఆ విధంగా దేవుని యొక్క ప్రేమను మనం కనుగొంటూ వచ్చినప్పుడు, సో దేవుని యొక్క సంపూర్ణత యందు మనం పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థించుచున్నానని ఇక్కడ అపోస్తలుడైన పౌలు తెలియపరిచినట్లుగా మన వాక్యంలో చదవగలం. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికంగా చేయ శక్తి గల దేవుడు. ఎప్పుడైతే క్రీస్తు యొక్క ప్రేమను మనం కనుగొంటామో, సో మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున దేవుడు ఊహించు వాటన్నిటికంటే అడుగు వాటన్నిటికంటే మన జీవితంలో అత్యధికంగా చేయగలరు అనమాట. చాలా సందర్భాల్లో దేవుని యొక్క ప్రేమను మనం కనుగొనలేనప్పుడు, సో మనలో అది కార్యసాధకం కానప్పుడు మనము వెంటనే ఏదైనా మన జీవితంలో ప్రతికూల పరిస్థితులు వెలువడుతూ వచ్చినప్పుడు దేవుని యందు నమ్మిక ఉంచము. సో తద్వారా మనం అనేక విషయాలు ఊహిస్తూ ఉంటాం, అడుగుతూ ఉంటాం, కానీ పొందలేకపోతాం. సో మనం 2వ దినవృత్తాంతాల గ్రంథం 25వ అధ్యాయం 9వ వచనం చదివితే దీనికంటే మరీ అధికంగా యెహోవా నీకు ఇయ్యగలడు అని అమజ్యాతో దైవజనుడు ఈ మాట సెలవిచ్చాడు అనమాట. అక్కడ అమజ్య దైవజనుని చూచి ఇశ్రాయేల్ వారి సైన్యంకు నేనిచ్చిన ఈ 200 మనుగుల వెండికి ఏమి చేస్తుందని అడిగినందుకు దీనికంటే మరీ అధికంగా యెహోవా నీకు ఇయ్యగలడని ఆ దైవజనుడు ప్రత్యుత్తరం ఇచ్చాను. ఈ మాట దైవజనుడు చెప్పిన తర్వాత అమజ్య వెంటనే నమ్మాడు. సో ఆ దైవజనుని మాట చొప్పున తను చేయగలుగుతూ వచ్చాడు. సో తాను పొందిన విజయం ఏంటంటే విస్తారమైన కొల్ల సొమ్ము పట్టుకున్నట్లుగా మనము 13, 14, 15 వచనాల్లో మనం అదే అధ్యాయంలో చదవగలం. దేవుడు గొప్ప వాటిని అంటే అంతకంటే మనము దీనికంటే మరీ అధికంగా యెహోవా నీకు ఇయ్యగలడు. సో మన ప్రభువు నమ్ముతూ వచ్చినప్పుడు ఆ దైవజనుని యొక్క మాట అమజ్య నమ్ముతూ వచ్చాడు, ఆ ప్రకారం చేయగలుగుతూ వచ్చాడు. అంతకంటే అధికమైన విజయాన్ని తను పొందినట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో చదవగలం. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 27వ వచనం చదివితే నేను యెహోవాను సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా. చూసారా, మనము అనేక సందర్భాల్లో సో మనం సేవిస్తున్న దేవుని యొక్క గొప్పతనాన్ని మనం ఎరగం. సో కానీ మనం అడిగే వాటినే పొందాలనుకుంటాము, కానీ అయ్యో నేను సేవిస్తున్న దేవుడు ఎవరు, నేను కలిగి ఉన్న దేవుడు ఎవరు, ఆయన సజీవుడైన దేవుడు, ఆయన సమస్త శరీరులకు దేవుడైన దేవుడు నేను కలిగి ఉన్నాను, ఆయనకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా అని మనం చాలా విషయాల్లో మనం మర్చిపోతూ ఉంటాం. కొన్ని సందర్భాల్లో సో మనం అడిగే వాటిని మన జీవితంలో దేవుడు ఇవ్వలేదు అనుకో, వెంటనే దేవుని మీద మనం అలిగే వారంగా ఉంటాం. సో అలాగున్నప్పుడు మన జీవితంలో మనం ఏం పొందలేం. దేవుడు ఇయ్యగలడు. సమస్య లాంటి గొప్ప విశ్వాసం మనలో కూడా ఉన్నప్పుడు అపోస్తలుడైన పౌలు అక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రికలో తెలియపరిచిన రీతిగా దేవుని యొక్క ప్రేమను మనం ఎరుగుతూ వచ్చినప్పుడు ఖచ్చితంగా మనము దేవుని యొక్క వాగ్దానాలు యందు నమ్మిక ఉంచుతాం. సో దేవుడు మన జీవితంలో మనం అడుగు వాటికంటేనూ ఊహించు వాటికంటేనూ అత్యధికంగా చేస్తాడు. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పునే దేవుడు చేస్తాడు అనమాట. ఉదయకాలం నేను అడుగుతున్నాను కానీ నేను పొందలేకపోతున్నానని అనుకుంటున్నావా? ఊహించుకుంటున్నానే కానీ నా జీవితంలో నేను ఏది సాధించలేకపోతున్నానని బాధపడుతున్నావేమో. దేవుడు నీకు మరలా జ్ఞాపకం చేస్తున్నాడు. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున
అడుగు వాటికంటేను ఊహించు వాటికంటేను మన జీవితాలు అత్యధికంగా ఆయన చెయ్యగలడు. ఎప్పుడైతే చెయ్యగలరు అనే విశ్వాసాన్ని మనం కలిగి ఉంటే మన జీవితంలో నువ్వు ఏ అక్కర కలిగి ఉన్నా, ఉదయకాలం సంతానలేమితో బాధపడుతున్నావేమో, అంటే ఒకవేళ మీ పిల్లలకి వివాహం కాని పరిస్థితులతో ఉండి నా జీవితంలో నేను ఎప్పుడు వివాహం చేసుకోగలనన్న రకరకాల పరిస్థితుల గుండా నువ్వు బాధపడుతున్నావేమో, ఒకవేళ ఆర్థిక ఇబ్బందులు ఉండొచ్చు, అనారోగ్య సమస్యలు ఉండొచ్చు, దీర్ఘకాలిక పరిస్థితులతో నువ్వు బాధపడుతున్నావేమో, నా పరిస్థితి ఇంతే అని నువ్వు ఎప్పుడు కూడా అనుకోవద్దు. సో ఉదయకాలం దేవుడు మరలా నీ జ్ఞాపకం చేస్తున్నాడు. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున దేవుడు అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికంగా చేయగలడు. సో ఆ దేవుని యందు మనం విశ్వాసం ఉంచినట్లుగా దేవుడు మన సహాయం చేయను గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, మీకు వందనాలు. యేసయ్యా, మమ్మలను ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి స్తుతిస్తున్నాను ప్రభువా. అడుగు వాటన్నిటికంటేనూ అత్యధికంగా చేయ శక్తిగల దేవుడని సెలవిచ్చారు. ఉదయకాలం నిత్య జీవపు మాటలు వింటున్న మీ ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి. మీరు ఇచ్చిన వాగ్దానం వారి జీవితంలో నెరవేర్చి సహాయపడుతూ రావాల్సిందిగా కోరుతూ యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.